హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే ఆకతాయి ఆత్మలు. ఈ ఆత్మలు ఎంత ఆకతాయిగా ప్రవర్తిస్తాయంటే వీటి వల్ల కొంతమంది చనిపోయారు కూడా. అసలు ఏం జరిగింది, అసలు ఈ ఆత్మల సంగతి ఏంటి అనేది ఈరోజు మీతో నేను పంచుకోబోతున్నాను. జాగ్రత్తగా వినండి. అసలు ఈ స్టోరీ ఎక్కడ జరిగిందంటే విజయవాడలో ఉన్నటువంటి కబేలా అనే ఒక ప్లేస్లో జరిగిందనమాట. అసలు ఆ ప్లేస్ ఏంటి, దాని గురించి నాకెలా తెలిసిందంటే నేను విజయవాడలో చదువుకునేటప్పుడు అక్కడ ఉండే ఒక అబ్బాయి నాకు ఫ్రెండ్ అయ్యాడనమాట. ఆ అబ్బాయి చెప్పాడు ఆ ప్లేస్ ఇలాంటిది, అక్కడ ఇలా జరిగేవి అని చెప్పాడనమాట. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాడు. అదే ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను. అసలు ఈ కబేలా అనే ప్లేస్ ఏంటంటే మనం మామూలుగా చూస్తూ ఉంటాం కదా, రోడ్డు పైన ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగి లేకపోతే ఏదన్నా జబ్బు చేసి జంతువులు చనిపోతూ ఉంటాయి. కుక్కలు కానీ ఎనుములు కానీ ఏదైనా జంతువులు చనిపోతాయి. చనిపోయినప్పుడు వాటిని ఎక్కడికి తీసుకెళ్ళి కాలుస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తా అంటారు కదా. అలా చనిపోయిన జంతువులు కానీ అనాథ శవాలు, అంటే గుర్తు తెలియని శవాలు కొన్ని ఉంటాయి. చనిపోయి ఉంటారు వాళ్ళు ఎవరో తెలియదు అనమాట. అలాంటి వాళ్ళ బాడీలు ఇవన్నీ ఆ కబేలా అనే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ కాలుస్తారంట. అక్కడ కాల్చేసి అక్కడే క్లియర్ చేసేస్తారు వాటిని. ఇలా చేస్తారంట. అది అనమాట ఆ ప్లేస్. అక్కడ చాలా ఆత్మలు తిరుగుతూ ఉంటాయంట. నైట్ టైం అయితే ఇంక అసలు ఆ ఏరియా నుంచి ఎవ్వరు వెళ్ళారంట. దాని పక్క నుంచే ఒక మట్టి దారి ఉంటుందంట ఆ పక్క ఊర్లోకి వెళ్ళేదానికి. నైట్ టైము అసలు ఆ దారిలో వెళ్ళాలంటే ధైర్యం కూడా చేయరంట. అసలు పగలు కూడా భయపడుతూనే వెళ్తూ ఉంటారంట. ఆ ఏరియాలోనే పగలు పూట ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. అది ఇప్పటికి కూడా అక్కడ ఉండే వాళ్ళు భయపడుతూ ఉంటారంట. ఆ ఇన్సిడెంట్ గురించి తలుచుకొని భయపడుతూ ఉంటారంట. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇద్దరు ఫ్రెండ్స్ కొంచెం ఒక మీడియంగానే తాగారంట. వాళ్ళు తాగేసి ఆ రూట్లో నడుచుకుంటూ వెళ్తున్నారంట. అప్పుడు టైం కూడా ఎంత అవుతూ ఉంటుంది, 1 గంట 2 అలా అవుతూ ఉంటుందంట మధ్యాహ్నం. వెళ్తూ ఉన్నారంట. బాగానే వెళ్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, వెళ్తున్నారు. ఇంతలో ఒకడి తల మీద తప్పని కొట్టారంట. కొట్టగానే వాడేం చేశాడు, రేయ్ ఏం రా నువ్వు సైలెంట్గా నడచవా, ఎందుకు కొడుతున్నావే అని అన్నాడంట. రే నేను ఎప్పుడు కొట్టామామా, నేను కొట్టలేదురా, నేను మాట్లాడుతున్నా అంతే అని అన్నాడంట. సరే ఇంకోసారి కొట్టామంటే బాగుండదు అని అన్నాడంట. లేదు మామ నేను కొట్టలేదు అన్నాడంట. సరే నోరు మూసుకొని పదా అన్నాడంట. అని ఇద్దరు మళ్ళీ వెళ్తున్నారంట. ఈసారి మళ్ళీ ఏం జరిగింది, ఇంకొకరిని కొట్టారంట తలపైన. కొట్టగానే వాడు ఏంది మామ నేను కొట్టలేదని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు నన్ను కొడుతున్నావే అన్నాడంట. నేనెప్పుడు కొట్టినారా, ఏం నీకేం మందు ఎక్కువైనట్టుంది, కైపు ఎక్కిందా నీకు అని అన్నాడంట. లేదు మామ కొట్టావు మామ నువ్వు అన్నాడంట. రే నేను కొట్టలేదురా అన్నాడంట. సరే మామ అని చెప్పి మళ్ళీ ఇద్దరు వెళ్ళారంట. వెళ్తూ ఉన్నారంట. మళ్ళీ ఈసారి ఫస్ట్ కొట్టిన వాళ్ళని మళ్ళీ ఒక తల మీద కొట్టారంట. కొట్టగానే ఈసారి వానికి కోపం వచ్చిందంట. ఎందుకంటే ఆల్రెడీ డ్రింక్లో ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ ఒకసారి లైట్గా గొడవ జరిగింది. ఈసారి వాడికి కోపం ఎక్కువ వచ్చిందంట. కోపం వచ్చి ఏం రా నీకు ఒకసారి చెప్తే అర్థం కదని టప్పని ఒకటి చంపకేసి కొట్టినాడంట. కొట్టగానే వాడికి కోపం వచ్చిందంట. ఏంది మామ ఇందాకనే నువ్వు కొట్టావు, నేను కొట్టానని చెప్పి నువ్వు కొట్టావు, నేను కొట్టలేదని చెప్పినావు నువ్వు వినలా, మళ్ళీ ఇప్పుడు నేను కొట్టకుండా నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి వాడు కొట్టాడంట. ఇలా కొట్టుకుంటూ ఇద్దరు ఇంకా అది ఎక్కువ గొడవ పెద్దదైపోయిందంట. పెద్దదైపోయి రాళ్లతో కొట్టుకోవడం స్టార్ట్ చేశారంట. రాళ్లతో కొట్టుకుంటున్నారంట. ఇద్దరి తలలు పగిలి రక్తాలు కారుతున్నాయంట. అయినా కూడా ఆగట్లేదంట. వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారంట. అలా కొట్టుకుంటూ రక్తాలు కారి ఇద్దరు అక్కడే చనిపోయారంట. అసలు వాళ్ళు చనిపోయిన విషయం కూడా ఎవరికి తెలియదంట. ఆ టైంలో ఎవరు వెళ్ళలేదనమాట. మధ్యాహ్నం పూట కదా. సాయంత్రంగా ఒక ఆయన సైకిల్లో వెళ్తూ ఉన్నాడంట. ఆ రూట్లో వెళ్తూ ఉంటే చూసి భయపడ్డాడంట. భయంకరంగా రక్తం మొహం మీద అంతా రక్తం అంతా కారు ఉండదంట. ఇద్దరికి సేమ్ ఒకటే విధంగా ఉందంట. వెళ్తూ చూసి భయపడి అప్పుడు వెళ్ళి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో చెప్పాడంట. అక్కడ అలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి పక్కనే ఒక పోలీస్ స్టేషన్ ఉండిందంట. వాళ్ళకి చెప్పాడంట. అప్పుడు పోలీసులు వాళ్ళంతా వెళ్ళి చూస్తే వాళ్ళకు కూడా భయం వేసిందంట. ఏంటి మరి ఇంత భయంకరంగా కొట్టుకున్నారు వీళ్ళు అని చూస్తే రాళ్ళు అన్నీ అక్కడే ఉన్నాయంట. తలలు పగిలిపోయాయంట. కొందరికైతే తల చీలిందంట. అంతగా కొట్టుకున్నారంట. అసలు వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పారంట, మంచి ఫ్రెండ్స్ వీళ్ళు, ఎప్పుడు వీళ్ళకి ఇలా జరగలేదు, ఇప్పుడు ఇలా జరిగింది అని అన్నారంట. అది ఆ ప్లేస్లో ఉండే ఆ ప్రభావం అంట. అలా ఆ ఆకతాయి ఆత్మలు ఏం చేస్తాయంట, ఒకరు ఇద్దరు వెళ్ళినప్పుడు ఆ విధంగా ఒకరికొకరికి గొడవ పెట్టి వాళ్ళే కొట్టుకునేలా చేస్తాయంట. అలా చేసి ఇప్పుడు చూడండి ఎలా జరిగిందో. ఇద్దరు చనిపోయారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఆ కబేలా ప్లేస్ గురించి. అక్కడ చాలా జంతువుల్ని కాల్చేస్తారు, అలాగే అనాథ శవాలను కాలుస్తారు. వారి ఆత్మలన్నీ అక్కడే ఘోషిస్తూ ఉంటాయంట. అందుకు అక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా భయపడతారంట.
అది ఫ్రెండ్స్ ఇవాళ మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ మరీ వినాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.